దేవుని నామానికి స్తోత్రాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అయింది. మేము రీసెంట్గా 6 months క్రితం ఇక్కడ తిరుపతి వచ్చాము. నా భర్తకి ఈ సంవత్సరం దేవుడు గవర్నమెంట్ జాబ్ని ఇచ్చాడు, దేవుని కృపను బట్టి. అంతేకాకుండా నాకు గర్భఫలం లేదు. మేమెంత ప్రార్థన చేశాము. అంతేకాకుండా పాస్టర్ అమ్మ గారు ఎంతగానో ప్రార్థించారు. మేము 7 వారాలు ప్రార్థన పెట్టుకోవాలి, ఎలా అయినా దేవుడు కృప మాకు ఉండాలి అని చెప్పి ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆ 7 వారాల్లోనే దేవుడు మా పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడు. సంఘం అంతా ప్రార్థించినప్పుడు, కలిసి సంఘంతో ఉన్నప్పుడు దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. అందుబట్టి దేవునికి స్తోత్రాలు. గర్భాన్ని ఇచ్చిన దేవుడు దాన్ని స్థిరపరచులాగా అందరూ ప్రార్థన చేయండి. మార్చి 3వ తేదీ నాకు క్యాన్సర్ నుంచి వచ్చింది. రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేసినారు. ఇప్పుడు 9 నెలలు అయింది. ఆపరేషన్ చాలామంది చచ్చిపోయినారు ఆపరేషన్ అప్పుడు. నన్ను ఈ 9 నెలలుగా దేవుడు కాపాడినారు. ఇప్పుడు నాకు ఆపరేషన్ అప్పుడు రక్తం అడిగినారు, రక్తం లేదు, ఆపరేషన్కు రక్తం రెడీ చేసుకోండి రాత్రి గంట అని చెప్పినారు. ఆపరేషన్కు రక్తం కావాలన్నప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రతి నెల నేను యేసయ్య రక్తం శరీరం తింటున్నాను కాబట్టి ఆయనే రక్తం ఇస్తారని ప్రార్థన చేసుకున్నాను. ఎవరు రక్తం అవసరం లేకుండా ఆపరేషన్ చేసినారు. దేవుడు గొప్ప కార్యం నా బట్టను చేసినారు. ఈ 9 నెలలుగా నన్ను కాపాడి సజీవి కూడా ఉంచినాడంటే దేవుడు కృప. సమయం ఇచ్చిన పాస్టర్కి, పాస్టర్కి నా స్తోత్రాలు, కృతజ్ఞతలు. నేను దేవుడిని తెలుసుకున్నాక నాకు సంఘం ఏదీ లేదు. బెంగళూరులో నేను వెళ్ళాలంటే 2 గంటలు జర్నీ చేసి ఒక చర్చ్కి వెళ్ళాలి. ఆ సంఘం మాత్రమే తెలిసి ఇంకేమీ తెలీదు. నేను చాలా కష్టపడి అక్కడికి వెళ్ళేదాన్ని. చెప్పకుండా వెళ్ళాలి, దాచిపెట్టి వెళ్ళాలి. నేను చాలా ఇబ్బందులు పడేదాన్ని. దేవుడు నన్ను ఇక్కడికి నడిపించినాడు. నేను అనుకోలేదు అసలు ఎప్పుడు తిరుపతిలో మేము వస్తాము అని నేను అనుకోలేదు. దేవుడు గొప్ప రీతిగా ఇక్కడికి నడిపించాడు, సంఘాన్ని చూపించాడు, మంచి సేవకులను ఇచ్చాడు, ఇక్కడికి నడిపిస్తున్నాడు నన్ను. బెంగళూరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన దేవుడు ప్రతిరోజు ఆయన పోషిస్తున్నాడు. ఎన్నో ఇబ్బందుల్లో, అవసరతల్లో ఆయన బాగా చూసుకుంటున్నాడు. అసలు ఎన్నో అవసరతలు తీర్చారు. మాకు అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇచ్చేశాడు. బాబుని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు. ట్యూషన్ చెప్పాలన్న ఆలోచన నాకు అస్సలు లేదు. అసలు ఆ ఆలోచన కూడా నాకు రాలేదు. దేవుడి కృప వల్ల పాస్టర్ చెప్పడం వల్ల ట్యూషన్ చెప్పుకుంటున్నాను. దేవుడు సమృద్ధిగా నా చేతిని ఆశీర్వదించాడు. ఎన్నో మేలులండి దేవుడు చేసిన మేలు అన్నీ ఇన్ని కాదు నా జీవితంలో. నేను ఉపవాసం ఉంటే కూడా చాలాసార్లు కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని. దేవుడు నన్ను లేపాడు. ఒకరోజు ఉపవాసం చేస్తుంటే దేవుడి గొప్ప వెలుగు మా ఇంట్లో నేను కళ్ళారా చూశానండి. మా బాబు నిద్రపోతున్నాడు, నా పైన మా బాబు పైన గొప్ప దేవుడి వెలుగు అది నేను చూశాను నా కళ్ళతో. నేనేమంటే ఫస్ట్ మా ఆయనతో చెప్పాను, అది మా ఆయన అన్నాడు, తెలియదు దేవుడి గురించి ఏమి, నాకు డబ్బులు వస్తే నేను సైకాట్రిస్ట్కి తీసుకెళ్ళాలి అన్నారు. కొంచెం నవ్వు వచ్చింది, మళ్ళీ నిరాశ వచ్చి నేను ఎవరితో ఈ విషయం చెప్పుకోలేదు. కానీ ఈరోజు ఆలయంలో చెప్తున్నా, దేవుడు నా పట్ల ఎంతో కృప, ఆశపడినవన్నీ తీర్చాడు. నేను మనసులో ఊరికే తలుచుకున్నా, ఒక తినాలని ఆశపడింది కూడా దేవుడు నాకు తీర్చాడు. అసలు అవసరం లేదు, నేను దేవుడిని అది కోరుకోలేదు నేను, కానీ దేవుడు నాకు తీర్చాడు. అసలు ఎన్నో తీర్చాడు, ఎన్నో చేశాడు. దాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఎన్నో కృతజ్ఞతలు దేవుడికి చెల్లిస్తున్నాను. దేవుని నామములో అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన సేవకులకి, పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మకి నా వందనాలు. దేవుడు నా జీవితంలో చాలా గొప్ప అద్భుతం చేశాడు. ఏమంటే లాస్ట్ ఇయర్ నేను చెప్పాను కదా, గ్వాలియర్లో కాంపిటీషన్ ఉందన్నమాట. ఆ కాంపిటీషన్కి వెళ్తే దేవుడు నాకు చాలా పెద్ద విజయం ఇచ్చాడన్నమాట. ఇంటర్నేషనల్ లెవెల్లోకి సెలెక్ట్ అవ్వడానికి నాకు అర్హత కల్పించాడు. నాకు పారా ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ యాక్చువల్గా అయితే 3000 పైన టీమ్స్ వచ్చినాయి. మా కంపెనీ నుంచి 5 టీమ్స్ వెళ్ళినాయి అనమాట. అదే రోజున నేను కాంపిటీషన్ అయిపోయి ఈవినింగ్ పూట భోజనానికని, డిన్నర్కి అనేసి బయటికి వెళ్తున్నాం అనమాట. అందరం రోడ్డు క్రాస్ చేస్తూ ఉన్నాము. అందరు నా పక్కనే ఉన్నారు. ఏ వెహికల్స్ అయితే అటు నుంచి రావడం లేదు. నేను వెళ్తూ ఉన్నాను. సడన్గా ఒక వెహికల్ వచ్చేసి నన్ను గుద్దేసి లాక్కెళ్ళింది అనమాట. అలాగా నేను స్వెటర్ వేసుకొని ఉన్నాను, జర్కిను. ఇక్కడ నుంచి అంత దూరం లాక్కెళ్ళింది. నాకు ఏ దెబ్బలు తగిలినాయి ఏమో అనుకున్నాను. చాలా భయపడిపోయాను. నా పక్కనుండా నా కొలీగ్స్ అందరు నన్ను గట్టిగా అరిశారనమాట. దాస్ అనేసి కేకేశారనమాట.
దేవుడి కృపను బట్టి నాకు దెబ్బలు తగిలినాయి అని నేను అనుకుంటున్నాను, ఏమైందో తెలియదు. దేవుడి కృపను బట్టి నాకు ఏ అపాయము జరగకుండా తీసుకొచ్చేసి ఆ మరుసటి రోజే క్రిస్మస్లో పాల్గొనేటట్టు దేవుడు చేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే నేను నమ్ముతాను, ఏదైతే దేవుడు వాగ్దానం ఇస్తాడో అది నమ్మితే కన్ఫామ్గా జీవితాల్లో నెరవేరుతుందన్నమాట. అందుకే 2018 వాగ్దానం నేను నమ్మానమాట. స్టార్టింగ్లో ఆ చెట్టుకు మంచు ఉన్నట్లుగా దేవుడు ఉంటాడు అన్నప్పుడు నేను చాలా బిలీవ్ చేశానన్నమాట. సో దానివల్ల దేవుడు నన్ను ఆయన కృపను బట్టి ఏ అపాయం కలగకుండా నన్ను కాపాడాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. ఫాస్ట్ అయ్యికి వందనాలు. ఈ సంవత్సరం అంతా నన్ను, మా కుటుంబాన్ని, మమ్మల్ని ఎంతగానో కాపాడినాడు దేవుడు. దేవుని కృప ప్రేమ మా పైన ఉంది కాబట్టి అన్ని అవసరతలు, ఆహారం నుంచి బట్టల నుంచి ప్రతి అవసరత దేవుడు నాకు తీర్చినాడు. జనవరి 1 రోజు నేను ప్రార్థన చేసుకున్నా, దేవుడా 7,800 వస్తుంది నాయన, ఈ జీతం నాకు చాలటం లేదు, పిల్లకాయలను చదివిపించుకోవాలని ప్రార్థన చేసుకున్నా. దేవుడు ఇప్పుడు నాకు 16,800 దేవుడు ఇచ్చిన దానికి దేవుడికి స్తోత్రము. ముందుగా పాస్టర్ మీ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లి. నాకు ఈ ఇయర్లో దేవుడు గొప్ప సాక్ష్యం ఏమంటే, మా ఇంట్లో వాళ్ళు మెయిన్ బాప్తీసం పొందడం. మమ్మీ చెల్లెలు ఇద్దరు బాప్తీసం పొందారు. సెప్టెంబర్ 5 దేవుడు అసలు అనుకోకుండా ఆ బిడ్డలు ఇద్దరిని ఎంచుకున్నాడు. నాకు చాలా హ్యాపీ అయిపోయింది. 1 ఇయర్ నుంచి నేను చర్చికి వస్తానని కానీ నన్ను ఇది చేసుకోకుండా, దేవుడా నువ్వు మా ఇంట్లో వాళ్ళని రక్షించినావు, చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటానుగా. సెప్టెంబర్ 5 రోజు మ్యారేజ్ డేలో మా మమ్మీ తీసుకున్న రోజు నన్ను కూడా చాలా ఫోర్స్ చేసినారు, కానీ నాకు ఇష్టం లేదు అక్కడ తీసుకోవడం. నాకు LGM సంఘంలోనే కావాలా దేవుడా అని నేను ప్రార్థన చేసినాను. మదనపల్లి, యాక్చువల్గా మాది మదనపల్లి, పాకాలలో పెళ్ళి అని చెప్పి వచ్చింటే అక్కడ తీసుకున్నారు. నన్ను చాలా ఫోర్స్ చేసినారు తీసుకోని, కానీ నేను తీసుకోనంటే తీసుకోనని చెప్పేసినాను. ఇంకా నేను పక్కకు కూర్చోంటే పాస్టర్ ఆయనకే వచ్చి, నువ్వు ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నావో అక్కడే తీసుకో. నేనేం చెప్పలేదు ఆయనకి, అసలు ఎక్కడ తీసుకోవాలన్నావో అక్కడే తీసుకోమ్మా, నువ్వు హ్యాపీ అయితే దేవుడు హ్యాపీనే, కానీ నువ్వు బాప్తీసం తీసుకో ఖచ్చితంగా అని చెప్పినారు. అనుకోని విధంగా అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడు నాకు గొప్ప రక్షణ ఇచ్చి ఈ సంఘంలో గొప్ప సాక్షిగా నిలబెట్టినాడంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ సంఘానికే దేవుడికి స్తోత్రం చెల్లించుకుంటూ, నేను ప్రతి ఒక్క కష్టంలో దేవునికి మొరపెడుతుండగా నాకు ఉత్తరం ఖచ్చితంగా ఇస్తున్నాడు దేవుడు. ఒక డబ్బు సహాయంలో కానీ, దేంట్లో ఆరోగ్య సహాయంలో కానీ, చదువులో కానీ ప్రతి దాంట్లో నాకు తోడు నడిపిస్తున్నాడు. దేవుడికి ఏమి ఇచ్చినా దేవుని రుణం నేను తీర్చుకోలేను, అంత గొప్ప దేవుడుగా ఉన్నాడు దేవుడికి చిన్న సాక్ష్యాన్ని దీవించమన్నాడు. ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్కి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా నా కుటుంబాన్ని అనారోగ్యాల నుంచి దేవుడు స్వస్థతపరిచాడండి. మొదటిగా గర్భవతి అయినప్పుడు మా అక్కకి బిడ్డ చనిపోయాడండి. అప్పుడు నేను చాలా బాధపడినాను. అసలు కుమారుడు పుట్టి చనిపోయినాడు. తర్వాత నేను అడిగినాను, ప్రభు నీ చిత్తం జరిగించండి అని అడిగినప్పుడు మా అక్కకి 2వ కూడా గర్భాన్ని ఇచ్చినాడు దేవుడు, కుమారుడినే ఇచ్చినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటాను. ఇంకొకసారి మా అమ్మగారికి హెల్త్ బాగాలేదండి. ఎప్పటి నుంచి అంటే 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి సివియర్ హెడేక్, ఎప్పుడు చూసినా హెడేక్ అంటూనే ఉంటుంది. చాలా హాస్పిటల్కి తిప్పినాము, అసలు ఎక్కడికి బాగా కాలేదు. అసలు ఇంకా మా నాన్న అనుకొని చెప్పేసి ఒకసారి తిరుపతికి పంపిస్తాను, ఒకసారి స్కానింగ్ తీపిచ్చి చూడు ఏదైనా ప్రాబ్లం ఏమో అని చెప్పేసి, అప్పుడు సరే అని చెప్పి స్కానింగ్ తీసుకొని వెళ్ళినప్పుడు పాస్టర్ చెప్పినారు, మనకి ఏం కాదు, మనం చర్చికి వచ్చినావు కదా, నీకు ఏం కాదు, నువ్వు వెళ్ళు అన్నప్పుడు మా అమ్మ నాకేం కాలేదంటారు, మీకు నాకు నొప్పులు వస్తున్నాయి అనింది. మళ్ళీ మా అమ్మ అనింది, పాస్టర్ చెప్పినట్లే నాకేం కాకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనింది. నేను స్కానింగ్కి వెళ్ళినప్పుడు నేను టెన్షన్ పడుతున్నా, అసలు ఏమొస్తుంది ఏమో రిపోర్ట్స్, ఇన్ని ఇయర్స్ నుంచి తలనొప్పి ఉంటుంది అని చెప్పేసి దేవుని స్తుతిస్తాను, ప్రార్థిస్తాను. మా అమ్మకి ఏం కాకూడదు అని చెప్పేసి స్కానింగ్ రిపోర్ట్స్ నార్మల్ చేసినానండి. నార్మల్ స్కానింగ్ వచ్చింది. మళ్ళీ ఇంకా అమ్మకి సివియర్ హెడేక్ నేను తగ్గిపోయింది. ఇప్పుడు కూడా చెప్తా ఉంది, నేను అక్కడ కూర్చొని ఉంటే పైకి వెళ్ళి సాక్ష్యం చెప్పు, నాకు లేదు కదా తలనొప్పి. మా పెద్దక్కకి కొడుకున్నాడు, ఒక్క కొడుకు. ఆ పిల్లోనికి ప్రాబ్లం అండి తలలో, అంటే అసలు అబ్బాయికి ఏం గుర్తుండదు, అసలు చదువు కూడా సరిగ్గా రాదు, హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకుంటా ఉండింది. సండే అబ్బాయికి ఎక్కువ సివియర్ అయిపోయింది, హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకొని ఫీవర్ ఎక్కువ అయిపోయింది. మా అక్క ఫోన్ చేసి వీడికి ఎక్కువగా హార్ట్ బీట్ కొట్టుకుంటా ఉంది, మాకు భయం వేస్తుంది, ఏం చేయాలో తెలియదు అంటున్నారు. హాస్పిటల్కి పోతున్నా కూడా ఫీవర్ తగ్గట్లేదంట.
ఇంక సరే అని చెప్పేసి బెంగళూరుకి వెళ్ళిపోవాలనుకున్నారు. అప్పుడు నేను పాస్టర్కి ఫోన్ చేసి అప్పుడు నేను అడిగినాను, ఈ సండే మార్నింగ్ అడిగినానండి, నేను ఎక్కువ సివియర్గా ఉంది మా బాబుకి అని చెప్పేసి అడిగినప్పుడు ప్రార్థన చేసినారు. ఆ రోజు నైట్ ఆ బాబు బాగా మాట్లాడినాడు. ఫోన్ చేసి మరి పాస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి మరి ప్రేయర్ చేసుకున్నారండి. ఆ రోజు సాయంత్రమే బాబు మాతో బాగా మాట్లాడినాడు. ఏం కాలేదు ఆ పిల్లోడికి, బాగున్నాడు. ఇప్పుడు ఇన్ని కార్యాలు చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఆబ్జెక్టివ్లో అంతవరకు నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. ఒకసారి ఎప్పుడో అందరూ ఫస్ట్ వస్తా అంటే ఒకసారి నేను అడిగాను, దేవా నేను కూడా ఒకసారి ఫస్ట్ వస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. ఫస్ట్ ఇయర్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క ఎగ్జామ్లో నేనే ఫస్ట్ వస్తూ ఉన్నాను. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా ఎగ్జామ్స్ అన్నీ పెట్టారు. అన్ని ఎగ్జామ్స్లోనే మంచి మార్క్స్ వచ్చాయి. టర్మ్ 1లో కూడా దేవుడు నన్ను క్లాస్ ఫస్ట్ నిలబెట్టారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రము. ఈ సంవత్సరం అంతా దేవుడు మా కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఒకసారి నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా చాలా నీరసం అయిపోయినా కూడా దేవుడు నాకు హెల్ప్ చేశాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును కాక. మంచి మార్క్స్ పాస్ అవ్వాలని పాస్టర్ దగ్గర ప్రే చేసుకున్నాను. అలాగే మంచి మార్క్స్ పాస్ చేశారు. అలాగే మా చెల్లి మా తమ్ముడు ఇద్దరు 10th రాశారు. దాంట్లో కూడా 9.8 9.2 వచ్చేలాగా దేవుడు అద్భుతం చేశారు. అలాగే ఫాస్ట్ వాక్యం చెప్పారు, ఎవరికి సొంత ఇల్లు లేదో వాళ్ళు దేవుడిని అడగండి ఇస్తారనేసి. అలాగే మాకు దామనేరులో ఇల్లు ఇచ్చాడు దేవుడు, దాన్ని బట్టి వందనాలు. అలాగే ఈసారి డిగ్రీ ఎగ్జామ్ రాశాను. భయం ఎక్కువ వచ్చేది, ఈసారి భయం లేకుండా దేవుడు సహాయం చేశారని నమ్మి పాస్టర్ దగ్గర రోజు ప్రే చేసుకొని ఎగ్జామ్ రాశాను. అది రిజల్ట్ కూడా బాగా వస్తుందనేసి నమ్ముచున్నాను. ఈ మేలు చేసిన దేవునికి వందనాలు. ఇక్కడ కూడా వచ్చిన మీరు అందరికీ వందనాలు. నా ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. ఈ సంవత్సరంలో మేము చాలా దీవెనలు పొందాము. ముఖ్యంగా అంటే నా హెల్త్ ప్రాబ్లము, నేను ఇంక లేదనుకొని చాలా ఏడ్చాను. ఇంకా నా తల్లిదండ్రులు కూడా మిస్ అయిపోతాను అన్నట్టు అనిపించింది. కానీ మా ఆత్మీయ తల్లిదండ్రులు నా గురించి ఎంతగా ప్రార్థన చేశారో అయినా మేము వాళ్ళకు కూడా చెప్పలేదు. నేను సడన్గా రావాల్సి వచ్చింది. నేరుగా హాస్పిటల్ నుంచి ఇక్కడికే వచ్చాను. ఇంకా ఆ రోజు ఫాస్ట్ అమ్మ నీకేం కాదు, ధైర్యంగా ఉండుమా అని చెప్పారు, నీకు నయమైపోతుందని. ఇప్పుడు కూడా మొన్న కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. లో ఫీవర్ ఎక్కువ కాస్తుంది, నా వల్ల కావట్లేదు మా అని చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఆ రోజు ఫాస్ట్ అమ్మకి చెప్పేసే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారు. ఏం లేదు, అమ్మాయికి మొత్తం నార్మల్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లము లేదు, కానీ ఆ అమ్మాయిని ఫుడ్ బాగా తీసుకోమని చెప్పండి అని చెప్పారు. సరే ఆ రోజు నుంచి ఇంటికి వచ్చేసాము. మాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఒక్కటండి, అప్పులు. అది కూడా మా అక్క మ్యారేజ్ చాలా ఇబ్బందుల వల్ల జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ మేము వట్టే ఉంటాయేమో, మేము ఎప్పుడు గట్టెక్కేది దేవుడా అని అనుకుని మేము ప్రార్థన చేసుకున్నాము. లాస్ట్ మంత్ మా ఇంట్లో ప్రార్థన పెట్టించాము నా బాప్తిజం రోజు. ఆ రోజే మాకు కొంచెం ధనం ఇచ్చాడు దేవుడు, ఒక 50,000 ఇచ్చాడు. దాంతో కూడా మాకు కొన్ని అప్పులన్నీ తీరిపోయాయి. ఇంకా ఈ 2 నెలల్లో ఇంకో సగం అప్పు ఉంది, అది కూడా దేవుడు తీర్చుకునేదానికి మాకు ఎంతో సహాయం చేస్తున్నాడు. దానివల్ల మాకు బండి తీసుకోవాలని నాకు ఎంతో ఆశగా ఉన్నింది. నాకు ఒక బండి కావాలి ప్రభువా, నేను స్కూటీ నేర్చుకోవాలి అని నేను ప్రార్థన చేసుకున్నాను. అది జనవరిలోనే దేవుడు మాకు బండి తీసుకునేదానికి సహాయం చేశాడు. అది లాస్ట్ మంత్లోనే ఫైనాన్స్ మేము కట్టుకుని ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అది మళ్ళీ నాకు ఆ ప్రార్థన అయిన తర్వాత నా బండి నా చేతికి వచ్చింది. మేము కొంచెం బంగారము తీసుకున్నాము. ఇప్పుడు మా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఉన్నాను. అసలు నాకు మా నాన్నకు చాలా గొడవ వచ్చేది. ఎందుకు నాన్న నువ్వు ఇలా అయిపోతున్నావు, నీ వల్ల మేము ఇలా అయిపోతున్నాము ఎందుకు అని కూడా మేము చాలా గొడవ పడేదాన్ని. నాకు మా నాన్న మేము ఎంతో దూరంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా నేను మా ఇంట్లో అయితే లేను, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నాను. కానీ మా నాన్న ఇప్పుడు మొన్న ఫోన్ చేసి నువ్వెందుకమ్మా అక్కడ ఉంటావు, మన ఇంటికి నువ్వు వచ్చేయి, మనం అంత హ్యాపీగా ఉందాము అని చెప్పాడు. కానీ నేను ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఒక్క లోటు లేకుండా తీరుస్తున్నాడు, నాతో బాగా మాట్లాడుతున్నాడు. ప్రశాంతంగా తినేసి పడుకో, నువ్వు డ్యూటీకి కూడా వెళ్ళాల్సిన అవసరమే లేదు, ఇంట్లోనే ఉండు అంటున్నాడు. కానీ దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు మా పట్ల. దానివల్ల దేవుడికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. నా పేరు శాలిని, నేను ఇక్కడ కాలేజ్లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నానండి. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. ఇక్కడికి వచ్చాక ఎంటెక్ కంప్లీట్ చేశాను. దేవుని కృప ద్వారా జాబ్లో సెటిల్ అయ్యాను. కేవలం ఇది దేవుడు ఇచ్చిన జాబ్ అండి. ప్రేయర్ చేసినప్పుడు దేవుడు దయచేశాడు.
సో అక్కడ స్థిరపడడానికి కూడా దేవుడిచ్చిన కృప. సో ఈ ఇయర్లో జూన్లో నేను అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. వేరే వాళ్ళు ఎవరో నాకు ఆపోజిట్గా ప్రిన్సిపల్కి కంప్లైంట్స్ ఇచ్చారు. సో కాలేజ్లో ఉండేది ఏంటంటే చిన్న రిమార్క్ వచ్చినా కానీ కాలేజ్ నుంచి రిలీవ్ అయిపోమని చెప్తారు. అలాంటిది ప్రిన్సిపల్ కనీసం నా మీద కంప్లైంట్స్ వచ్చినా కానీ నన్ను పిలిచి కూడా అడగలేదు. జాబ్లో అందరు 6 months నేను కంటిన్యూ అవుతున్నాను. ఇప్పటి వరకు కూడా ఏ రిమార్కు లేకుండా ఎవ్వరూ నన్ను పాయింట్అవుట్ చేయకుండా దేవుడు కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. పాస్టర్ గారికి పాస్టమ్ గారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలండి. ఈ ఇయర్లో దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని ఎంతగానో కాపాడాడు. ఫస్ట్ టైము ఈ ఇయర్లో టెట్ నోటిఫికేషన్ పడినప్పుడు ఆ ఎగ్జామ్ నేను రాశానండి. ఆ ఎగ్జామ్ 2 marks డిఫరెన్స్తో పోయింది. అలా ఎలా పోయిందా అని చాలా బాధపడుతూ ఉన్నాను. ఆ టైంలో పాస్టమ్ గారు నా గురించి ప్రార్థన చేశారు. అసలు ఒక్కసారి ఒక నోటిఫికేషన్ పట్టమంటేనే గ్రేట్ అంటే దేవుడు నా కోసం రెండోసారి మళ్ళా నా కోసమే దేవుడు నాకు ఆ నోటిఫికేషన్ వేశాడు. రెండోసారి నేను ఆ ఎగ్జామ్ రాసినప్పుడు దేవుడు నన్ను ఎంతో ఉన్నతంగా నిలబెట్టాడు. 150కి దేవుడు నన్ను 104 marksతో నిలబెట్టాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ ఇయర్లో దేవుడు మాకు ఒక బండి తీసుకోవడానికి కూడా దేవుడు మాకు సహాయం చేశాడు. అందుని బట్టి కూడా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఇయర్ అంతటి కూడా దేవుడు నన్ను మా కుటుంబాన్ని కాపాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కొద్ది ఆత్మీక తల్లిదండ్రులైన పాస్టర్ గారికి నాకు వందనాలు. నాకు చాలా భయం అంట. పాస్టర్ కూడా చెప్పినారు, దేవుడు చేసిన గొప్ప కార్యాలు చెప్పకపోతే మళ్ళీ అదే తిరిగి మన మీదకి వస్తుంది. అది నిజంగానే నా జీవితంలో జరిగింది. ఒకసారి నేను బ్లెస్ కాలేజ్ చదువుకుంటున్నాను. శాతన్ వల్ల చాలా ఇబ్బందులు పడినాను అనమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు పాస్టర్ గారు చెప్పినారు, నీలో శాతన్ ఉంది, నువ్వు తొందరగా రక్షణ తీసుకోవాలి అని చెప్పినారు. కానీ నేను నిర్లక్ష్యం చేసినాను. మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ చెప్పినారు. మళ్ళీ ఇంకొకసారి కూడా చాలా సివియర్ స్టమక్ పెయిన్ వచ్చిందనమాట. మళ్ళీ చెప్పినారు, పాస్టర్ అయ్యా రక్షణ తీసుకోకపోతే తొందరగా నువ్వు తీసేసుకోవాలి, లేకపోతే చాలా పీడింపబడతావని. మళ్ళీ దాని తర్వాత నేను రక్షణ తీసుకుంటాను అని చెప్పిన తర్వాత దేవుడు నాకు ఆ స్టమక్ పెయిన్ నుంచి గొప్పగా విడుదల ఇచ్చినాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు నేను ఊహించిన రీతిగానే నా పేరుని సంధ్యాగా ఉన్న నన్ను దీవెనగా మార్చిన దేవునికి కృతజ్ఞత స్థుతులు. అలాగే నేను 10వ భాగం ఇప్పుడుదా ఇచ్చినాను అనమాట. అంటే ఈ మంత్లో ఇచ్చిన 2 రోజుల తర్వాతనే మా ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం. మనం ఇచ్చేదానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు ఈ ఆలయంలో. దాన్ని బట్టి వందనాలు. నాకు ఈ సాక్ష్యం చెప్పడానికి ధైర్యం ఇచ్చిన దేవునికి వందనాలు. మరి దీవెన సంధ్యాన్ని బట్టి దేవుని గట్టిగా స్తోత్రం చేద్దాం. ఆ బిడ్డను దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ఈ సంవత్సరం ఎగ్జామ్స్ అన్నప్పుడు నేను చాలా భయపడ్డాను. కానీ నేను పాస్టర్ గారు ప్రార్థన చేసుకొని వెళ్ళాను. అదే గొప్ప రీతిగా దేవుడిని రాసిన ప్రతి ఒక్క ఎగ్జామ్లో నన్ను క్లాస్ ఫస్ట్గా నిలబెట్టాడు. అలాగే కాంపిటీషన్స్ వచ్చినప్పుడు కూడా దేవా నేను చేసే ప్రతి ఒక్క కాంపిటీషన్లో కదా గెలవాలి అన్నప్పుడు దేవుడు నేను దేంట్లో పార్టిసిపేట్ చేశాను ప్రతి ఒక్క దాంట్లో దేవుడు నన్ను గెలిపించాడు. అలాగే అప్పుడప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు కూడా పాస్టర్ దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు వెంటనే నాకు అనారోగ్యం నుంచి విడుదల దయచేశాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు.